అందరికీ నమస్కారం. ఈ ఎడిటోరియల్ వయనాడ్ విలయానికి కారకులు ఎవరు అంటూ ఆంధ్రజ్యోతిలో రావటం జరిగింది. ఇది రాసినటువంటి వారు సునీత నారాయణ్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్, డౌన్ టు ఎర్త్ సంపాదకురాలు. సో ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రీసెంట్గా మనకు తెలిసిందే, కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడటంతో చాలామంది దుర్మరణం చెందటం జరిగింది. సో చాలామంది ఇల్లులు ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డు మీద పడ్డారని చెప్పుకోవచ్చు. సో దీనికి ఎక్కువ మంది గవర్నమెంట్ కారణం అంటున్నారు, ఇంకొంతమంది సెంట్రల్ గవర్నమెంట్, కొంతమంది స్టేట్ గవర్నమెంట్, అట్లా ప్రతివాదనలు అయితే వినిపించాయి. ఎందుకంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండటం, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ ఉండటం, డైరెక్ట్గా అమిత్ షా గారే పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. మేము ముందే హెచ్చరించాం, కావాలని కేరళ గవర్నమెంట్ చెప్పినట్లు వినలేదనేసి. బట్ కేరళ గవర్నమెంట్ వచ్చేసరికి సెంట్రల్ ఏజెన్సీస్ ముందే పసిగట్టలేకపోయాయి అన్నట్లు, వాళ్ళు కనుక చెప్పుంటే ముందే సురక్షిత ప్రాంతాలకి అట్లీస్ట్ మూవ్ చేసేవాళ్ళం అన్నట్లు కొంతమంది చెప్తున్నారు. బట్ ఏదేమైనా ఇది ఓవరాల్గా ఎవరు తప్పిదమైనా సరే ప్రజలు చివరికి నష్టపోయింది అయితే ప్రజలే. ఇది ఎప్పుడు జరుగుతున్నదే. రాజకీయ నాయకులు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, బాధపడేది ప్రజలు, కోల్పోయేది ప్రజలే. కామెడీ ఏంటంటే అందులో ట్యాక్సులు కట్టేది కూడా ప్రజలే, ట్యాక్సులు కట్టి మరీ కోల్పోతూ ఉంటారు ఎప్పుడు. సో చూద్దాం, దీని మీద సునీత గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. వయనాడ్ విలయానికి కారకులు ఎవరు? ఆ బాధ్యత నా జీవితంలో మహా కఠినమైన పని. పశ్చిమ కనుమలపై మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫారసులను సమీక్షించేందుకు గత ప్రభుత్వం నియమించిన కె కస్తూరి రంగన్ కమిటీలో ఒక సభ్యురాలుగా ఉండటం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. పశ్చిమ కనుమలను విధ్వంసం నుంచి పరిరక్షించే చర్యల పట్ల ఎందుకు అంత తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందో మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల 400 మందిని బలిగొన్న వయనాడ్ విపత్తు లాంటి ఉపద్రవాలను చవిచూస్తున్న పశ్చిమ కనుమల ప్రాంతాల ప్రజలు తమ ప్రాంత పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవటంపై మెరుగైన అవగాహనతో కూడిన శ్రద్ధాశక్తులను ఎందుకు చూపించటం లేదన్నది నన్ను బాగా కలవరపెడుతుంది. సరే, కస్తూరి రంగన్ కమిటీ సభ్యురాలుగా నేను ఎదుర్కొన్న సందిగ్ధావస్థ గురించి తొలుత వివరిస్తాను. కస్తూరి రంగన్ కమిటీ పౌర సమాజం వాగ్వ్యవహారంలో చెప్పాలంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ కీలక సిఫారసులను అస్పష్టం చేసి బలహీనపరిచేందుకు ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం జరగకముందే ఏదో తప్పు చేశామనే భావన మాకు కలిగింది. 6 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని మాధవ్ గాడ్గిల్ నివేదిక స్పష్టంగా సిఫారసు చేసింది. అయితే ఆ సిఫారసు ఆ 6 రాష్ట్రాలలో ఏ ఒక్కదానికి ఆమోదయోగ్యం కాలేదు. గాడ్గిల్ నివేదికను తిరస్కరించాయి. కనుక కస్తూరి రంగన్ కమిటీ సభ్యురాలుగా నా విధి నిర్వహణ చాలా జటిలమైనదని నాకు బాగా తెలుసు. పశ్చిమ కనుమలను శ్రీగతిన పరిరక్షించేందుకు దోహదం చేసే పరిష్కారాన్ని కనుగొనడం ఎలా? పశ్చిమ కనుమలలో 137,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంను సున్నిత పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫారసును చేసింది. ఈ రక్షిత సున్నిత పర్యావరణ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించి ప్రతి ప్రాంతంలోనూ అనుమతించదగిన కార్యకలాపాలు వివరాలను విపులంగా సమకూర్చింది. ఇదిగో ఈ సిఫారసే తోటల ప్రాంతాలు, వ్యవసాయ భూములు ప్రభుత్వ నియంత్రణకు లోనవుతున్నాయనే భయాలు, సంకోచాలను సృష్టించడానికి దారితీసింది. అయితే ఆ సిఫారసు చేయటంలో మాధవ్ గాడ్గిల్ ఉద్దేశం అది కాదని నేను ఘంటాపథంగా చెప్పగలను. గాడ్గిల్ నాకు బాగా తెలుసు. పర్యావరణ, ప్రజల జీవనోపాధుల రక్షణకు అంకితభావంతో కృషి చేసిన పర్యావరణవేత్త. సామాజిక సమూహాల హక్కులను సంరక్షించాలని ఆయన సదా వాదించేవారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు సంపూర్ణ భాగస్వాములు కావాలనేది ఆయన ఆకాంక్ష. గాడ్గిల్ నివేదికకు ఆయన ఆకాంక్షను విరుద్ధమైన భాష్యాలు చెప్పడం చాలా విచారకరమైన విషయం. ఎందుకు అలా జరిగింది? పశ్చిమ కనుమల ప్రాంతాలలో విధ్వంసకరమైన అభివృద్ధి కార్యకలాపాలకు కారకులు రాజకీయ ప్రాబల్యం ఉన్న శక్తివంతమైన స్వార్థ శక్తులే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 6 రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు ఇతరులతో చర్చలు జరిపి అనంతరం కస్తూరి రంగన్ కమిటీ తన సిఫారసులు రూపొందించింది. 2013లో పర్యావరణ పరిరక్షణ చట్టంలోని 5వ సెక్షన్ కింద వాటిని జారీ చేశారు. నోటిఫై అయిన సిఫారసులు మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదికకు 2 మార్పులు చేశాయి. మొదటిది,
పశ్చిమ కనుమలలో సున్నిత పర్యావరణ ప్రాంతాన్ని 59,940 చదరపు కిలోమీటర్లకు కుదించింది. ఉపగ్రహాల ద్వారా తీసిన ఫోటోల ఆధారంగా పశ్చిమ కనుమలలో 60% తోటలు, వ్యవసాయ భూములు మానవ ఆవాస ప్రదేశాలుగా ఉన్నాయని నిర్ధారించారు. వీటిని సాంస్కృతిక దృశ్యంగా వర్గీకరించారు. సదరు భూములను ఉపయోగించుకుంటున్న తీరుతెన్నులు వెనక్కి అంటే పూర్వపు పరిస్థితికి మళ్లించలేము. కనుక మిగిలిన సహజ దృశ్యం పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ సహజ ఆవరణంలో 20% పైగా పరిరక్షిత అడవులు, గ్రామాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం ఈ పరిరక్షిత గ్రామాల జాబితాను కూడా పేర్కొంది. పశ్చిమ కనుమలలో అనుమతించని కార్యకలాపాల సమగ్ర జాబితాను జారీ చేయకుండా విధ్వంసకర కార్యకలాపాలను చాలా వరకు నిషేధించాలని కస్తూరి రంగన్ కమిటీ సిఫారసు చేసింది. దీని ప్రకారం ఇసుక తవ్వకాలతో సహా సకల మైనింగ్ కార్యకలాపాలు నిషిద్ధమయ్యాయి. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాలతో సహా సకల కాలుష్యకారక పరిశ్రమలు, భారీ స్థాయిలో భవన నిర్మాణ ప్రాజెక్టులు, కొత్త టౌన్షిప్ ప్రాజెక్టులు మొదలైనవి నిషిద్ధమైనాయి. కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులపై 2013లో జారీ అయిన నోటిఫికేషన్ ఇప్పటికీ అమలులోనే ఉన్నది. దాని కింద పరిరక్షిత పశ్చిమ కనుమలలో నిషిద్ధ కార్యకలాపాలకు పర్యావరణ అనుమతులు ఇవ్వటం లేదు. అయితే ఈ విషయం ఒక కీలక మార్పు చోటు చేసుకున్నది. అది కేరళ రాష్ట్రానికి మాత్రమే సంబంధితమైనది. కస్తూరి రంగన్ సిఫారసుల నోటిఫికేషన్పై కేరళ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. రక్షిత ప్రాంతాలలో మార్పులు చేయాలని కోరింది. కస్తూరి రంగన్ కమిటీ పేర్కొన్న నేచురల్ ల్యాండ్ స్కేప్లోని గ్రామాలను మొత్తంగా పరిరక్షిత ప్రదేశాలుగా వర్గీకరించకూడదని కేరళ ప్రభుత్వం వాదించింది. అందుకు బదులుగా గ్రామ సరిహద్దుల పరిధిలో ఒక ప్రాంతాన్ని పరిరక్షితమైనదిగా, మరొక ప్రాంతాన్ని పరిరక్షితం కానిదిగా పరిగణించాలని కేరళ సూచించింది. ఈ విధంగా కస్తూరి రంగన్ కమిటీ జాబితాలో ఉన్న గ్రామాలలో సున్నిత పర్యావరణ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను అనుమతించాలి. కేరళ ప్రభుత్వ సూచనను ఆమోదిస్తూ 2013లో జారీ చేసిన నోటిఫికేషన్కు కేంద్ర ప్రభుత్వం 2018లో ఒక సవరణ చేసింది. కేరళ డిమాండ్ చేసిన విధంగా పరిరక్షిత పశ్చిమ కనుమలలోని 3,115 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆ నోటిఫికేషన్ నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో మనం 2 ప్రధాన విషయాల గురించి మరింత విస్తృతంగా చర్చించవలసి ఉన్నది. 1. కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులో కేరళ కోరిన సవరణ వాయనాడ్ విషాదానికి దారితీసిందా? 2. వాతావరణ మార్పు తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న ఈ కాలంలో ఏ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ నమూనాకు ప్రజల మద్దతు ఖాయంగా లభిస్తుందా? మరింత స్పష్టంగా చెప్పాలంటే సున్నిత పర్యావరణ ప్రాంతాలలో అభివృద్ధి నమూనాలను ఎలా రూపొందించుకోవాలి? ఇట్లు సునీతా నారాయణ్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్, డౌన్ టు ఎర్త్ సంపాదకురాలు. చూసాం కదండి ఓవరాల్గా తను చెప్పదలుచుకున్నది. సో తను ఒక కమిటీలో పనిచేయడం జరిగింది. దానికన్నా ముందే గాడ్గిల్ గారు ఒక కమిటీని వేసి వాళ్ళు కొంత సిఫారసులు రూపొందించి గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. ఆ ప్రతిపాదనలో క్లియర్గా పశ్చిమ కనుమలు అన్నీ ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉందనేసి, అవి లేకపోతే దేశానికి చాలా ప్రమాదం అంటూ వాళ్ళు కొంత ఏరియాని కాదు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఏరియాని పరిరక్షించాలని, వాటిలో ఏదైనా మైనింగ్కి కానీ, ఇల్లు కట్టడానికి కానీ, లేదా ఇంకా వేరే వాటికి కానీ, ఇంకా దేనికి కార్యకలాపాలకు వాడకుండా ఉండాలనేసి వారు సిఫారసు ఇవ్వటం జరిగింది. దానిని ఒక గవర్నమెంట్ అవుట్ ఆఫ్ 6 గవర్నమెంట్స్ ఎక్కడైతే ఈ కొండలు ఉన్నాయో ఆ 6 స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి ఒప్పుకోలేదు. సో నెక్స్ట్ ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 30% వరకు తగ్గించి మళ్ళీ సిఫారసులు చేశారు. దానికి వాళ్ళు కొన్ని గవర్నమెంట్లు ఓకే అన్నీ, కొన్ని సవరణలు అడిగినాయి. వాళ్ళ తగ్గట్లు చాలా వరకు తగ్గించి కొన్ని మైనింగ్కి ఇచ్చుకునేటానికి వీలుగా చెప్పడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా కేరళ గురించి తను ప్రస్తావించడం జరిగింది. ఈ కేరళ మాత్రం వీళ్ళు ప్రతిపాదించిన తర్వాత కూడా మళ్ళీ మాకు కొన్ని సవరణలు కావాలని సెంట్రల్ గవర్నమెంట్ని కోరటం, సెంట్రల్ గవర్నమెంట్ 2008లో దానికి సవరణలు చేసి పరిరక్షించాల్సిన వాటికి కూడా మైనింగ్కి లేదా ఇల్లులు కట్టుకోవటానికి ఇట్లా అనేక వాటికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో తను ఇప్పుడు ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే అది ఇవ్వటం వల్లే ఇలా జరిగిందా,
సో ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా వాళ్ళు సవరణ చేసిన బిల్లు కూడా వైనాడు కిందకే వస్తుందని, వైనాడులోనే ఇట్లాంటివి చేశారని చాలా గ్రామాలకు పరిరక్షించాల్సిన ప్రాంతం నుంచి తీసేయటం వల్ల ఆల్మోస్ట్ 3,500 చదరపు అడుగుల స్థలాన్ని వాళ్ళు ఆల్రెడీ ప్రతిపాదించినా కూడా వీళ్ళు దాన్ని బయటికి తీసేశారు. అక్కడ ఇంక ఈ మైనింగ్ కావచ్చు దేనికైనా 2018లోనే పర్మిషన్ వచ్చింది. ఈ 4-5 ఇయర్స్లో గవర్నమెంట్ ఎంత చేసిద్దో మనకు తెలిసిందే. సో కావాల్సినవి అంత చేసి దోచుకున్నారు అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. బట్ వేరే వాటిని కొండలను అయితే లేకుండా చేశారు. సో అది రీజనా లేదా వాతావరణ రీజన్ అనేది తన 2 క్వశ్చన్లు అయితే రైజ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా మనం చూడాల్సింది అయితే చూసాం కదా, అందరూ దొంగలే అన్నట్లు ఉండిద్ది. సో స్టేట్ గవర్నమెంట్ అడిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ మన ముందు జరిగే అయితే మొన్న ఈ విషయాలు జరిగినప్పుడు ఇంతమందికి ఎవరు కారణం అన్నప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి మేము ముందే చెప్పాము, స్టేట్ గవర్నమెంట్ వినలేదని. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ముందే ఐడెంటిఫై చేయలేకపోయారని. సో వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి మాకు చెప్పుకుంటే సురక్షిత ప్రాంతాలు పంపించాలో ఉంటాం. బట్ బ్యాక్ ఎండ్లో జరిగింది ఇది. 2013లో ఇదే గవర్నమెంట్, 2018లో ఇదే గవర్నమెంట్, వీళ్ళిద్దరే ఉన్నారు సెంటర్ అండ్ స్టేట్లో. బట్ చూసాం అది ఎట్లా ఉందో. 2018లో 2 ఈ గవర్నమెంట్లే ఉన్నాయి. వాళ్ళిద్దరు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. సో వీళ్ళు ప్రతిపాదించిన దానికి వాళ్ళు ఆమోదం చెందటం, వీళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు మార్పులు చేయటం, సవరణలు చేయటం అన్నీ చేసే పంపించారు. సో దీంట్లో ఖచ్చితంగా 2 గవర్నమెంట్లే తప్పు ఉందనేసి మనం చూడవలసిన బాధ్యతారహితంగా వ్యవహరించి ఉంటే కొంచెం బాగుండేదని అనుకుంటున్నాం. చూద్దాం, ముందు అయినా ఇలా రాజకీయ లబ్ధి కావచ్చు, లేదా కొంతమంది రాజకీయాల కోసం స్వార్థం కోసం పర్యావరణం నుంచి అవి మనం ఇప్పుడు కొండను మనం తయారు చేయాలంటే తయారు చేయలేము. సో అది తెలిసిందే కదా. సో పర్యావరణం నుంచి వచ్చినవి కనీసం కొంతవరకైనా సేవ్ చేయాలి, లేకపోతే ఇలాంటి విపత్తులు వస్తాయి. ఆల్రెడీ కేరళకి ఇది 2nd టైం, బట్ స్టిల్ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అది గవర్నమెంట్ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది బేసిక్గా. బట్ వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఉండటం, లేదా వాళ్ళు అడిగిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా తప్పని చెప్పాలి. చూద్దాం ఎప్పుడు మారుతాయో ఈ పరిస్థితుల్లో. ధన్యవాదాలు.